మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే ట్రేడింగ్లో ఆసక్తి కలిగి ఉంటే మీరు తప్పనిసరిగా మల్టీ బ్యాగర్ అన్న పదం గురించి వినుండాలి లేదా చదివి ఉండాలి. కాబట్టి మల్టీ బ్యాగర్లు అంటే ఏంటి, ఎలా ఎంపిక చేస్తారు? రాబోయే 10, 15 లేదా 20 సంవత్సరాలకు ఏ 3 లేదా 4 స్టాక్లు మల్టీ బ్యాగర్లుగా మారడానికి రెడీగా ఉన్నాయి. ఇలా దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడు మేము మీకు క్లియర్గా చెప్తాం. ముందుగా మల్టీ బ్యాగర్ షేర్లు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. కొనుగోలు ధర కంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రెట్లు రాబడిని అందించే షేర్లను మల్టీ బ్యాగర్ షేర్లు లేదా మల్టీ బ్యాగర్ స్టాక్లు అంటారు. మరో మాటలో చెప్పాలంటే ఇవి ప్రారంభ పెట్టుబడి మొత్తం కంటే చాలా రెట్లు పెరిగిన షేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్, ఎల్కాన్ ఇంజనీరింగ్ వంటి స్టాక్లు గత 5 సంవత్సరాల్లో 750% నుండి 1300% వరకు రాబడిని అందించాయి. కొన్ని స్టాక్లు ఇన్వెస్టర్ల డబ్బుని ఏడాది వ్యవధిలోనే రెట్టింపు చేశాయి. ఉదాహరణకి ఆర్ఈసీ, ఆనంద్ రాఠీ వెల్త్, పిఎఫ్సి పెట్టుబడికి 3 రెట్లు ఎక్కువ రాబడిని అందించాయి. మల్టీ బ్యాగర్లు అంటే 3-4 ఏళ్లలో 100% కంటే ఎక్కువ రాబడి అందించే షేర్లు అని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా చెప్పారు. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి కొన్ని స్టాక్లు కేవలం కొన్ని నెలల్లోనే మల్టీ బ్యాగర్ రిటర్న్లను అందించాయి. ఉదాహరణకి టీటాగర్ వ్యాగన్లో కేవలం 18 నెలల్లో 10 రెట్లు పెరిగాయి. స్టాక్ ₹100 నుండి ₹1000 పెరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మల్టీ బ్యాగర్ స్టాక్లను ఎలా ఎంచుకోవాలి? ఇలాంటి మల్టీ బ్యాగర్ని గుర్తించడానికి 4 నుంచి 5 పాయింట్లు ఉంటాయి, అవి చూడాలి. మొదటిది అత్యంత కీలకమైంది రుణం. ఆదర్శవంతంగా కంపెనీకి తక్కువ రుణం ఉండాలి లేదా రుణం ఉండకూడదు. కానీ పరిమిత మొత్తంలో ఉన్నంత వరకు కొంత రుణాన్ని కలిగి ఉండటం ఏమీ పెద్ద చెడ్డ విషయం కాదు. అయినప్పటికీ నిర్దిష్ట పరిమితి అయితే లేదు, ఎందుకంటే ఇది వివిధ పరిశ్రమలకు మారచ్చు. అయినప్పటికీ ఈక్విటీ విలువతో పోల్చినప్పుడు కంపెనీ డెట్ టు ఈక్విటీ నిష్పత్తి 30%కి మించకూడదు. రెండవది త్రైమాసిక ఫలితాలు. ఏదైనా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయంలో పెరుగుదలపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఒక కంపెనీ తక్కువ ఆదాయం వృద్ధి ఉన్నప్పటికీ కార్యాచరణ స్థాయిలో మంచి పనితీరును కనబరిచినట్లయితే అది బలంగా ఉండడానికి సూచిస్తుంది. మూడవది ఆదాయ వనరులు, అంటే కంపెనీ లాభాలను ఆర్జించే మూలాలు. ఆదాయ వృద్ధితో పాటు కంపెనీ లాభాల మూలాలపై శ్రద్ధ పెట్టడం కీలకం. ప్రధాన ఆదాయాన్ని అందించే విభాగంలో స్థూల స్థాయి వృద్ధి ఉంటుందా? కంపెనీ వ్యాపారం సులభంగా కొలవగలదా? అవును అయితే స్టాక్ మల్టీ బ్యాగర్గా మారే అవకాశం ఉంటుంది. ఇక నాలుగోది వ్యాపార నమూనాలో మార్పులు, విస్తరణ సామర్థ్యాలు, అలాగే నిర్వహణ మార్పులపై నిఘా ఉంచడం. కంపెనీ త్రైమాసిక ఫలితాలు లేదా వార్షిక నివేదికలలో గణనీయమైన మార్పులను చూడడం చాలా అవసరం, ఎందుకంటే ఈ మార్పులు కంపెనీ కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అంబరీష్ బలిగా ప్రకారం స్టాక్ ఖచ్చితంగా మల్టీ బ్యాగర్గా మారుతుందని అంచనా వేయటం చాలా సవాల్తో కూడుకున్నది. సాధారణంగా మల్టీ బ్యాగర్లుగా నిరూపించే స్టాక్లు మంచి విలువ కలిగి ఉంటాయి. ఏదేమైనా స్టాక్పై లాభాలను కలిగి ఉండాలా లేదా బుక్ చేయాలా వద్దా అని క్రమం తప్పకుండా సమీక్షించడం, అంచనా వేయడం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు సాధారణ సమీక్షల తర్వాత ఎక్కువ కాలం నిల్వ ఉంచిన స్టాక్లు మల్టీ బ్యాగర్లుగా మారుతూ ఉంటాయి. మొత్తంగా ఇవి తక్కువ విలువ కలిగిన బలమైన ఫండమెంటల్స్ కలిగి ఉన్న స్టాక్లు. వాటికవి అద్భుతమైన పెట్టుబడి ఎంపికలుగా మారతాయి. మల్టీ బ్యాగర్ స్టాక్లు ఉన్న కంపెనీలు సాధారణంగా బలమైన కార్పొరేట్ పాలనను కలిగి ఉంటాయి. వ్యాపారాన్ని స్వల్పకాలంలో త్వరగా పెంచుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాబోయే 10, 15 లేదా 20 సంవత్సరాల్లో మల్టీ బ్యాగర్లుగా మారే అవకాశం ఉన్న 3-4 స్టాక్లను గుర్తించడం అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఎవరైనా సమీక్షల ఆధారంగా క్రమం తప్పకుండా మంచి స్టాక్లను కలిగి ఉంటే సాధారణ CAGR 16% సాధించినట్లయితే స్టాక్ 5 సంవత్సరాల్లో 2 ఇంతలు, 20 సంవత్సరాల్లో 20 రెట్లు పెరుగుతుందని అంబరీష్ బలిగా అభిప్రాయం వ్యక్తం చేశారు. మల్టీ బ్యాగర్లుగా మారే అవకాశం ఉన్న మహీంద్రా హాలిడేస్, భారత్ ఫోర్జ్, యెస్ బ్యాంక్ వంటి కొన్ని మంచి స్టాక్లు దీర్ఘకాలికంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక చివరిగా మల్టీ బ్యాగర్ స్టాక్లను ఎంచుకోవడానికి లోతైన పరిశోధన, అధ్యయనం అవసరం. 10, 15 లేదా 20 సంవత్సరాల పాటు స్టాక్ని ఉంచుకోవడానికి ముఖ్యమైన సమీక్షలు కూడా అంతే అవసరం. ఈ విధంగా మీరు మల్టీ బ్యాగర్ స్టాక్లని ఎంచుకోవచ్చు.